దీన్ని నానో ఫ్రూట్ అంటారండి. చూడండి కాయలు ఎలా ఉన్నాయో. దీనిలో ఉండే ఎస్ట్రోజెనిన్స్ అనేవి క్యాన్సర్ కణాలు పెరుగుదల లేకోకుండా నిరోధిస్తాయట. ఇది క్యాన్సర్ నిరోధక ఫ్రూట్ అని కూడా, లేదంటే ప్లాంట్ అని కూడా అంటారు. ఏంటంటే దీని ఆకులు కూడా, దీని ఫ్రూటు అంతా కూడా క్యాన్సర్కి చాలా క్యాన్సర్ నిరోధించడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. అయితే ఈ ఫ్రూట్స్ ఎక్కువ సిట్రస్ జాతి కూడా, ఇందులో సిట్రస్ జాతికి సంబంధించినవి కూడా. అయితే ఈ ఫ్రూటు మనం డైరెక్ట్గా తినే కంటే దీన్ని పండిన తర్వాత దీన్ని ఒక గ్లాస్ జార్లో పెట్టుకొని దాన్ని అలా వదిలేస్తే దానిలోండి జ్యూసు గ్లాస్ జార్లోకి వస్తుంది. ఒక 3 monthsకి అలా జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని తీసుకొని మనం తాగితే అసలు మనకి క్యాన్సర్ కణాలు ఏమైనా వచ్చే అవకాశాలున్నా, లేదంటే ఇంకా రాబోయే కాలంలో వస్తుందని కూడా లేకోకుండా, ఇది మనల్ని క్యాన్సర్ రాకోకుండా ఇది ఈ పండు నిరోధిస్తుంది అనమాట. ఇది నేను కాకినాడ కుళాయి చెరువు దగ్గర తీసుకొచ్చాను అనమాట. వీరబాబు అని అతను నాకు ఈ మొక్క ఇచ్చాడు. దీన్ని తీసుకొచ్చి 2 years అయిందండి. అయితే వచ్చిన ఒక 6 months నుండే ఇది కాయలు కాయడం మొదలు పెడుతుంది. అయితే దీని గురించి సరిగ్గా తెలియక తర్వాత తెలుసుకుని అతను అన్నాడు, డైరెక్ట్గా తినకూడదండి అన్నాడు. అందుకనే దీన్ని ఆ తర్వాత నేను నెట్లో సెర్చ్ చేశాను అనమాట, ఇది అసలు ఎలా తినాలి అని. అంటే దీన్ని ఏంటంటే జార్లో వేసుకొని ఆ జ్యూస్ని మాత్రమే మనం తాగితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది క్యాన్సర్కి. దీన్ని క్యాన్సర్ ఫ్రూట్ అని కూడా అంటారు, క్యాన్సర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎందుకంటే క్యాన్సర్ని బాగా నిరోధిస్తుంది. అలాగే కీమోథెరపీలో కూడా దీన్ని వాడతారు, ఈ ఫ్రూట్ని వాడతారు. కీమోథెరపీలో కూడా ఇది వాడతారట. సో ఇవన్నీ ఈ మొక్క యొక్క ప్రత్యేకత అది. అందుకనే ఇది చాలా జాగ్రత్తగా పెంచుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ 3 fruits తీసి నేను జార్లో వేశాను, అది కరుగుతుంది అనమాట.